నమస్తే, వెల్కమ్ టు ఏఆర్కే టీవీ. కొన్నాళ్లుగా సమంత సినిమాలు చేయడం లేదు. సినిమాలకు గ్యాప్ ఇచ్చి హెల్త్ పై ఫోకస్ పెట్టింది. అలాగే బిజినెస్ లపై కూడా ఫోకస్ చేస్తుంది. అందుకే సినిమాలకు దూరంగా ఉంటున్నానని శామ్ చెప్పుకొచ్చింది. సమంత చివరగా ఖుషి సినిమా చేసింది. విజయ్ దేవరకొండతో చేసిన ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా తర్వాత శామ్ సినిమాలేవి థియేటర్లోకి రాలేదు. ఆ గ్యాప్ లో సమంత ఓ సినీ నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించింది. ప్రస్తుతం సమంత చేతిలో ఏ సినిమాలు లేవు. దీంతో విదేశీ టూర్లలో శామ్ బిజీగా ఉంటుంది. ఇకపోతే తాజాగా సమంత సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. గతంలో రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లో సమంత సిటాడెల్ అనే వెబ్ సిరీస్ చేసింది. హాలీవుడ్ లో ప్రియాంక చోప్రా చేసిన పాత్రను ఇండియన్ వర్షన్ లో సమంత చేసింది. ఆ ప్రాజెక్ట్ మొదలుపెట్టి 2 ఏళ్ళు అవుతుంది. షూటింగ్ అయిపోయినా సమంత ఆరోగ్య పరిస్థితుల వల్ల ఆ సిరీస్ ఆగిపోయింది. తాజాగా సిటాడెల్ సిరీస్ డబ్బింగ్ వర్క్ మొదలైనట్లు సమంత తెలిపింది. డబ్బింగ్ చెబుతున్న ఫోటోను తన ఇన్స్టా అకౌంట్లో షేర్ చేసింది. 22 నెలల తర్వాత ఆ ప్రాజెక్ట్ రెడీ అయ్యిందని సమంత చెప్పుకొచ్చింది. ఈ సిరీస్ యాక్షన్, రొమాంటిక్ గా ఉంటుందని తెలిపింది. ప్రస్తుతం సమంత షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో సమంత ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కామెంట్లు కూడా చేస్తున్నారు.